పెసరపప్పు పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది, పుల్కాలోకి. వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ పాలకూర పెసరపప్పు కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇందులోకి పెద్ద పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియను, ఎండుమిర్చి, కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకుందాము. ఇవి బాగా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులోకి పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేద్దాము. ఇవి బాగా మెత్తబడాలి. ఒక 5 మినిట్స్ మెత్తబడిన తర్వాత ఆకుకూర వేసుకుందాము. టొమాటో బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దాము. ఇందులోకి కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. ఇది త్వరగానే మగ్గిపోతుంది ఒక 5 మినిట్స్లో. చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ చేస్తే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా వాటర్ ఇంకిపోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గాలి బాగా మెత్తబడేంతవరకు టొమాటో ఆకుకూర. చూస్తున్నారు కదండి, కర్రీ బాగా చిక్కబడుతుంది, ఉడుకుతుంది. ఇది ఇంకా కొంచెం చిక్కబడాలి. చూశారు కదండి, పెసరపప్పు పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్.